శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల అనగా నిజజ్యేష్ఠ మాసం 15వ తేదీ వరకు, జూలై 15 నుంచి ఆషాఢమాసం మరలా. కాబట్టి నిజజ్యేష్ఠము కొన్ని రోజులు, ఆషాఢమాసం కొన్ని రోజులు, వెరసి జూలై నెల సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతోంది, ఏ దేవతారాధన చెయ్యాలి, ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి, ఏ విధంగా పూజలు చేయాలి, ఏ క్షేత్ర దర్శనాలు చేసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు వివరణాత్మకంగా కూడా చెప్పుకుందాము. మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఈ మాసం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. సింహరాశి వారికి ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నటువంటి గురువు వ్యయస్థానంలో ఉండటం వల్ల కొంత గురుబలం అనేటువంటిది ఈ మాసం కూడా తగ్గింది అని చెప్పవచ్చు. మీనంలో ఉన్నటువంటి శనైశ్చరుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంత పనులు నిదానంగా ఉంటాయి. అనారోగ్య సూచన. సప్తమ స్థానంలో కుంభంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావం కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వృధా ప్రయాణాలు, వృధా తిప్పట చాలా వరకు ఉండవచ్చు. 1వ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం కూడా విపరీతంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ మాసం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మాసం రవి వ్యయస్థానంలో ఉండటం, అలాగే కొంత ఖర్చులు, విశ్రాంతి, దూరసంచారం పెరుగుతుంది. కుజుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంత చికాకు ఉన్నప్పటికీ యాత్రలు మొదలైనటువంటివి కూడా చేస్తారు. బుధుడు వ్యయస్థాన ప్రభావం ఉండటం వల్ల శుక్రుడు కూడా కొంత వ్యయస్థానంలోకి వచ్చేటువంటి దిశగా కదులుతున్నాడు. కాబట్టి కొంతమేర సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం కాబట్టి ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా కార్యక్రమముల యందు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆటంకాలను అధిగమించాలి అంటే సింహరాశి వారికి ఒకే ఒక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దైవబలం అనేటువంటిది మిమ్మల్ని ముందుకు నడిపించాలి. ఏకాగ్రతతో పనులు ప్రారంభం చెయ్యండి. ముఖ్యంగా నిరుపయోగమైనటువంటి వ్యవహారముల జోలికి మాత్రం వెళ్ళకండి. సమయస్ఫూర్తితో వ్యాపార నష్టాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా విషయాల్లో కూడా సింహరాశి వారికి ఈ మాసం అందవచ్చు. నిరుద్యోగులకు ఈ జూలై నెల 1 నుంచి 10వ తారీఖు లోపల ఉద్యోగము కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. పిల్లల వివాహాది శుభకార్యక్రమములకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశములు కూడా నెరవేరుతాయి. ఆర్థిక వ్యాపారం చేస్తున్నటువంటి వారు, అంటే వడ్డీకి ఇవ్వటాలు మొదలైనటువంటివి చేస్తున్నటువంటి వారికి కొంత లాభాలు అనేటువంటివి కూడా ఉంటాయి. ఆగ్రహ ఆవేశాలకు వీలైనంతగా దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎప్పుడైనా సరే తగ్గించుకోండి. ప్రయాణాలు విపరీతంగా చేయవలసి వస్తుంది. క్రయ విక్రయాలు చేసేటప్పుడు, అంటే అమ్మకాలు కొనుగోళ్ళు చేసేటప్పుడు తొందరపాటు అనేటువంటిది కూడా వద్దు. వివాహాది శుభకార్యక్రమములను జూలై 1 నుంచి 14వ తేదీ లోపల మీరు నిశ్చయం చేసుకోవడం అనేటువంటిది కొంత మీకు గ్రహబలం ప్రకారంగా అనుకూలత అని చెప్పవచ్చు. మధ్య భాగస్వాములతో కొన్ని కలహాలు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా కనుక సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కొంత ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, స్థిరాస్తి సంబంధమైనటువంటి ఫలితాలు కొంత బాగానే ఉంటాయి. కానీ జూలై నెల 12వ తేదీ నుంచి 28వ తేదీ పర్యంతము కూడా
అనారోగ్య సమస్యలు, కొంత జలుబు కానీ, గొంతు నొప్పి మొదలైనటువంటి సమస్యలు మిమ్మల్ని కొంత ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. మిగతా విషయములన్నీ కూడా చూస్తే దాదాపుగా అన్నీ పర్వాలేదన్నట్టుగానే ఉన్నాయి. ధార్మిక ఆలోచనలు, ప్రవచనాలు వినటము, అలాగే కొన్ని మంచి పనులు చెయ్యాలి అన్నటువంటి ఆలోచనలు కలుగుతాయి. అందరికీ ఉపయోగపడేటువంటి పనులకు శ్రీకారం చుడతారు. ధనలాభం అనేటువంటిది ఉన్నది. భూగృహ వాహన ఆభరణ కొనుగోళ్ళు అనేటువంటివి కూడా లభిస్తాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉద్యోగమును భద్రంగా కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కొత్త ఉద్యోగాల జోలికి వెళ్ళకండి. ఉన్న ఉద్యోగాన్ని ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనసాగింపుగానే ముందుకు తీసుకుని వెళ్ళండి. అంతేగాని ఉద్యోగాలు మారుతాము, ఇంకో ప్రయత్నము చేస్తాము అన్న ఆలోచనలు మనస్సుకు రానివ్వకండి. అలాగే తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. స్త్రీలు ఆరోగ్య విషయమై కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది కూడా కొంతవరకు మీకు మంచిది. అలాగే ఇబ్బందులు సృష్టించేటువంటి వారు మీ చుట్టూ కూడా ఉంటారు. అటువంటి వ్యక్తులను ఒక కంట కనిపెడుతూ ఉండండి. కుటుంబ భాగస్వామ్యంలో అన్ని నిర్ణయాలు చర్చించి సమిష్టిగా నిర్ణయములు తీసుకోవటం వల్ల కొంతమేర ప్రయోజనములు అనేటువంటివి మీకు బాగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధ పనులన్నీ కూడా ఈ మాసంలో దాదాపుగా కూడా పూర్తి అవుతాయి అని చెప్పవచ్చు. కాబట్టి ఈ మాసమంతా కూడా కొంత సింహరాశి వారికి పర్వాలేదన్నట్టుగానే ఉంది. మరి ఇక పరిహారాల విషయం వచ్చినట్లయితే శనివారం నాడు శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకోవటం, రావి చెట్టు చుట్టూ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ 108 ప్రదక్షిణములు చేయటము, ప్రతి బుధవారం నాడు విశేషమైనటువంటి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. సూర్యుడి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాదులు చేయటము, అంటే మాంసాహారం లేకుండా శాకాహార నియమంతో ఈ 4 ఆదివారాలు కనుక సూర్య నమస్కారాలు చేస్తే సింహరాశి వారికి ప్రతికూల ఫలితాలన్నీ కూడా దూరం అవుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ కూడా చేయండి. ఇక సింహరాశి వారు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి అని అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వ్యక్తిగత జాతకానికి సంబంధించినటువంటి పరిశీలన కోసం నాతో మాట్లాడటానికి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. మీకు తగిన విధంగా సూచనలు సలహాలు చెప్పడం జరుగుతుంది. ఇక మీకు బాగుండాలి, మంచి ఫలితాలు కలగాలి, ఈ మాసమంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి అని వేములవాడ రాజరాజేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు కూడా సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.